నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్ లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్ గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్ట్, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తి. గతంలో కూడా నేను చూశాను. నాకు నేను కట్టుబడి ఉంటాను.